హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో ఇన్ మై ఛానల్. అందరికీ తెలిసిందే, నేను మన ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి. మీరు మార్క్స్ చెక్ చేసుకున్నారా? నేనైతే చెక్ చేసుకున్నాను. మీరు కూడా డెఫినెట్గా చెక్ చేసుకోండి. ఏపీ ఎంసెట్ ఇయర్ 2,64,000 మెంబర్స్ మాత్రం రాశారు. దాంట్లో కేవలం 1,90,000 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అయ్యారు. మన మిగతా మంది పరిస్థితి. కాబట్టి ఈ వీడియో క్వాలిఫై అవ్వని వాళ్ళ గురించి కాదు, క్వాలిఫై అయిన వాళ్ళ గురించి. ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళు ఏమో ఆలోచిస్తారు తెలుసా? ఏ కాలేజ్ వస్తుంది, ఏ బ్రాంచ్ వస్తుంది, ఫీజు ఎంత ఉంటుంది, వీటి గురించి ఆలోచిస్తారు. కాబట్టి అదే మన వీడియో. సో లెట్స్ గో. మీకు ఎటువంటి కాలేజ్ వస్తుందో ఈ విధంగా తెలుసుకోండి. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తున్నాను, వినండి. మీరు మీ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో ఏపీ ఎంసెట్ కాలేజ్ వర్సెస్ ర్యాంక్స్ అని కొట్టండి. కొంచెం టైం తీసుకుంటుంది ఓపెన్ అవ్వడానికి. చివరికి ఓపెన్ అయిన తర్వాత దాంట్లో ఫస్ట్ ఆప్షన్ శిక్ష అని ఉంటుంది. శిక్ష అనే వెబ్సైట్లో క్లిక్ చేయండి. 2 సెకండ్స్ టైం తర్వాత అక్కడ చూడండి మీ ర్యాంక్ ఎంత వచ్చిందో. ఎంసెట్ ర్యాంక్, టోటల్ ర్యాంక్, లోకల్ ర్యాంక్ కాదు, స్టేట్ ర్యాంక్ ఎంత వచ్చిందో కొట్టండి. ఆ తర్వాత జనరల్, మీరు ఏ క్యాస్టో కొట్టండి. మీరు మేలో ఫీమేల్ అని కొట్టండి. ఆ తర్వాత మీ స్టేట్ ఏటో కొట్టండి. కొట్టిన తర్వాత ప్రిడిక్ట్ ర్యాంక్స్ అని రిజల్ట్స్ అని క్లిక్ చేస్తే మీకు ఏ కాల్స్ వచ్చాయో అక్కడ చూపిస్తుంది. చూడండి అక్కడ కాలేజు, ర్యాంకు, ఎన్నో రౌండ్లో వచ్చాయి, ఫీజు అంతా అన్నీ చూపిస్తుంది. మీకు ఎన్ని కాల్స్ వస్తే అన్ని కాల్ చూపిస్తుంది. ఒక్కసారి చూసుకోండి. అక్కడ నేను ఒక ర్యాంక్ కొట్టాను. ఆ ర్యాంక్కి వచ్చిన కాల్స్ చూడండి. విట్టి ఏపీ యూనివర్సిటీ, ఇంకా విట్టి ఏపీ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ వచ్చింది, ఇంటిగ్రేటెడ్ ఎంటెక్. తర్వాత ఆర్వీఆర్ అండ్ జేసీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, జేఎన్టీయూ కాలేజ్లో అనంతపురంలో ఏ రౌండ్లో వచ్చింది, ఏ బ్రాంచ్ వచ్చింది, ఎలక్ట్రికల్ ఈసీఈ వచ్చింది. తర్వాత విట్టి ఏపీ యూనివర్సిటీస్లో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ రౌండ్ 1లో వచ్చింది, అది ఏ ర్యాంక్ వచ్చింది. తర్వాత విజ్ఞాన్ ఇన్స్టిట్యూట్ ఏటి వచ్చింది, అన్నీ ఉంటాయి. కన్ఫర్మ్ నేను వస్తాను బాబు. ఆగు. ఏ స్టూడెంట్ అయినా మంచి కాలేజ్ ఆర్ గుడ్ కాలేజ్ సెలెక్ట్ చేసుకోవడానికి 4 ఫ్యాక్టర్స్ మెయిన్ రోల్ పోషిస్తాయి. ఆ 4 ఫ్యాక్టర్స్ ఏంటంటే కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫ్యాకల్టీ, ఎన్విరాన్మెంట్, ప్లేస్మెంట్స్. ఇవి మాత్రమే మీ కాలేజ్ మంచిదా కాదా అన్నది డిసైడ్ చేస్తాయి. కాబట్టి జాయిన్ అయ్యే ముందు ఒకసారి ఈ 4 ఫ్యాక్టర్స్ మీరు ఎంచుకున్న కాలేజ్లో ఉన్నాయో లేవో చూసుకోండి. ఈ 4 ఫ్యాక్టర్స్ ద్వారా మీరు మంచి కాలేజ్ని సెలెక్ట్ చేసుకోండి. తొందరపడిపోయి రాంగ్ డెసిషన్ మాత్రం తీసుకోవద్దు, ఓకేనా? ఒకరు తీసుకుంటే మీ పరిస్థితి ఏంటంటే ఇలాగ ఉంటుంది. మీరు మా సబ్స్క్రైబర్స్ కాబట్టి మీరు మంచి డెసిషన్ తీసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్గా ఈ వీడియో మీకు ఎక్కడి నుంచా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు.